ముద్దుగారే యశోద అనే అన్నమాచార్య కీర్తనను చాలామంది వినే ఉంటారు కదా. కానీ దీనిలో ఒక ప్రత్యేకత ఉంది. అదేంటో చాలామందికి తెలియదు. ఈరోజు అదేంటో తెలుసుకుందాం. అన్నమాచార్యుల వారు ఈ కీర్తనలో శ్రీకృష్ణుని లీలలను నవరత్నాలతో పోల్చారు. పల్లవిలో ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు అని చెప్తారు. అంటే మొదటగా ముత్యంతో పోల్చారనమాట. తర్వాత మొదటి చరణంలో గొల్లెతల అరచేతి మాణిక్యం, అంటే గొల్ల స్త్రీల యొక్క అరచేతిలో మాణిక్యం. మాణిక్యం అంటే ఇక్కడ కెంపు అని అర్థం. తర్వాత కంసుని పాలిట వజ్రం, కంసుని పట్ల కఠినంగా ఉండి సంహరించాడు కాబట్టి ఇక్కడ వజ్రంతో పోల్చారు. తర్వాత మూడు లోకాలకు గరుడ పచ్చ, అంటే ఇక్కడ పచ్చ అన్నమాట. తర్వాత రెండో చరణంలో పగడము, రుక్మిణితో ఉన్నప్పుడు పగడం. తర్వాత గోవర్ధనపు గోమేధికం, గోవర్ధనాన్ని ఎత్తినప్పుడు గోమేధికం. తర్వాత వైడూర్యం. చివరి చరణంలో పుష్యరాగము, అలాగే ఇంద్రనీలంతో పోల్చారు. ఈ కీర్తన ఇంతకు ముందే చాలాసార్లు విన్నా కూడా అంతగా గమనించారనమాట. అందుకని ఈ విషయాన్ని నేను పంచుకుంటున్నాను. మీకు ఇంతకు ముందే తెలుసుంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి.